కళ్యాణ్ గురించి ఈ మధ్యన డిబేట్లలో ఇదే జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి రెచ్చిపోతా ఉన్నారు. విజయ్ గెలిచిన తర్వాత విజయ్ 108 స్థానాలు తెచ్చుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఎదిగితే దాన్ని చూపిస్తా పవన్ కళ్యాణ్కి ఎక్కడా కూడా సహనం లేదు. సో అతనికి వెయిట్ చేసేటటువంటి ఓపిక లేదు. అలా సింగిల్గా వెళ్ళకపోవడం కారణంగానే ఈ రోజు పొత్తులు పెట్టుకోవడం కారణంగానే ఈ విధంగా మాట్లాడబడతా ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ శైలి ఎంత అనే విధంగా ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో అదే డిబేట్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి గట్టిగా ఇచ్చి పడేసినాడు. అమ్మ, బేసిక్గా మీరే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏది వెయిట్ చేసే అంత సమయం లేదు, ఓపిక లేదు, సహనం లేదు, అంత టైం ఇచ్చేటటువంటి ఆయనకి ఆలోచన లేదు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014 నుంచి పార్టీ పెట్టినాడు. 2024-26 వరకు వచ్చింది. దాదాపు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతా ఉంది. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ చూసినాడు. సో ఒక వ్యక్తి అధికార